బాపట్ల జిల్లా చీరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్లో కూటమి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. మహిళలు అంబటి రాంబాబు ఫోటోను చెప్పులతో కొట్టి కూటమి నేతలు పెట్రోల్ పోసి అంబటి రాంబాబు ఫోటోను తగలబెట్టారు. అనంతరం అంబటి రాంబాబుపై చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కూటమి నేతలు డిమాండ్ చేశారు. కూర్చోవాలి మరి బాబు వాళ్ళు ఎంటర్ రోడ్ మీద పట్టుకొని తీసుకెళ్ళిపోతాను. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బొమ్మను కూడా తగలబెట్టడం జరిగింది. అంబటి రాంబాబు గారు, మీరు మాజీ మంత్రివర్యులుగా చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం ఇది మీ పార్టీ యొక్క వైఖరిని తెలియజేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాక్షస రాజ్యం పాలన చేశారు. ప్రతిపక్షంలో ఉండే కూడా అదే పాలన కొనసాగించాలనుకుంటున్నారు. ముందు మీరు ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రతిపక్ష హోదాలో ప్రజల వైపున ప్రశ్నించే హక్కు మీకుంటది. అలాగే ఈ దూషించడాలు, అసభ్య పదజాలాలు వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మరోసారి మీరందరూ కూడా చీకొట్టించుకుంటున్నారు. ఇది ఎంతటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం కూడా దీన్ని హర్షించదు. ఆల్రెడీ ఒకసారి మీరు చంద్రబాబు గారిని 53 రోజుల పాటు అన్యాయంగా అరెస్టు చేసి మీ దిగజారుడుతనానికి మీరే బాటలు వేసుకున్నారు. ఈ రోజున అదే తప్పు మళ్ళా అంబటి రాంబాబు గారు చేయటం నిజంగా శోచనీయం. ఇలాంటి వాటిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి నాయకులు ఎవరు కూడా హర్షించరు. దీనికి కంపల్సరీ అంబటి గారిని అరెస్టు చేయాలని చెప్పేసి చీరాల ప్రజలందరి తరపున, చీరాల నియోజకవర్గ ప్రజలందరి తరపున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అయితే పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ని అనేక విధాలుగా డెవలప్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి గుండుతో కృతజ్ఞతతో తట్టుకోలేక జగన్ ఆడుతున్నటువంటి ఈ వింత పోకడలు ప్రజలు బాగా గమనిస్తున్నారు. మరి 2029లో చెప్పుతో కొట్టినట్టు మహిళలు చెప్పులతో కొట్టారు. అదే విధంగా మళ్ళీ మహిళలు 29లో చెప్పులతో కొట్టి ఈ రాష్ట్రం నుంచి తరుగుతారు. జగన్ గుర్తుపెట్టుకోండి. ఒక పక్క కల్తీ నెయ్య వ్యవహారం దాన్ని కప్పిపుచ్చడానికి కోసం
మీరు ఈ విధంగా డైవర్ట్ పాలిటిషన్ చేస్తూ దీన్ని కులాలకి, మతాలకి, జాతులకి, ఒక సామాజిక వర్గాన్ని అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్గా పద్ధతి కాదు. ఇటువంటి పద్ధతులు మానుకొని ఇక నుంచైనా పద్ధతిగా ఉండి ప్రజలకు సేవ చేయండి. ప్రభుత్వం అందరూ ప్రజలు రక్షిస్తారు. అంతేగాని ఈ విధంగా డైవర్ట్ పాలిటిషన్ చేసి ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలని చూస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కూటమి ఎవరు మిమ్మల్ని క్షమించరని ఈ సభాముఖం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.